ఎట్లా జరిగిందో పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేయాలి. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించి దాని మీద ఇన్వెస్టిగేషన్ యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా దాని మీద సరైన రీతిగా స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సంఘటన ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందని మీరు అనుకుంటారు? ఎప్పుడు కూడా మనం విజయవాడలో ఇటువంటి సంఘటన చూడాలి. మీరు ఎంపీగా ఉన్నటువంటి సందర్భాల్లో కానీ అంటే రాజకీయాల్లో సహజంగా విమర్శలు ప్రతి విమర్శలు సహజం. నేరుగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం, కంటెస్టెడ్ క్యాండిడేట్ పైన దాడి చేయడం అట్లా చూడాలి. లేదు, అది మటుకి చాలా తప్పు. ఎవరు చేసినా కానీ తప్పు. ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే నేను చూస్తున్నాను. సరే, అంటే ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న ఆధారంతో ఈ యాత్రను ఏదే విధంగా కుట్రలతోటి అడ్డుకోవాలనే ఈ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు. చూడండి, ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు మీరు ఏమైనా ఎన్నికల కమిషన్కి చేయాలి తప్పకుండా. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. ఏం కుట్ర అనేది పోలీసు వాళ్ళు మటుకి, పోలీసు వారు మాత్రం ఇమీడియట్గా దాన్ని రేపు పొద్దునకల్లా కూడా అది చేయించాల్సిన, ఎందుకంటే సీసీకి వచ్చి ఇప్పుడు ఫుటేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది మటుకి వెరీ షార్ప్ ఆబ్జెక్ట్. నాకైతే సౌండ్ కూడా వినపడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే జరిగిన ఘటన పైన చింతించుకుంటారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి ఈ పరిస్థితులు మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఇదంతా చేస్తారు. టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు. ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటు అయిపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. దాని మీద కరెక్ట్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని సీఎం గారికి ప్రాపర్ సెక్యూరిటీ. మిమ్మల్ని ఎదుర్కోలేక దాడి చేశారనుకో డౌటే ఉంది దాంట్లో, డౌటే లేదు కదా. ఎందుకంటే ఆయన ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరో కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓరలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి. అది ఇంకా చెప్పాలి, దాని మీద నాకు క్లారిటీ లేదు. క్లారిటీ రాగా నేను చెప్తాను. సెక్యూరిటీ వెంటనే పెంచాలి. సీఎం గారి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి. దీంట్లో కొంత పోలీస్ నిర్లక్ష్యం కూడా నాకు కనబడుతుంది. ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ పోలీసు వారిని ఆదేశించి హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చి హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ సీఎం గారికి ప్రొవైడ్ చేయాలి. చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మేము భారీ జనసందోహంలో మేము ర్యాలీ చేస్తున్నాం. దాదాపు వారధి నుంచి దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ రావడానికి ముఖ్యమంత్రి గారికి 4.5 hours పట్టింది. అంత జనసందోహం ఉంది. ఆ జనసందోహం సడన్గా నాకు సౌండ్ వినపడింది. ఏమంటే చూస్తే నేను సీఎం గారు తలపట్టుకుని కిందకి కొంచెం తోలుతున్నట్టు అనిపించింది. ఏంటని చూస్తే ఇది జరిగింది. తర్వాత వెల్లంపల్లి గారికి కూడా దెబ్బతిల్లి. ఇది ఎవరు చేశారనేది ఇమీడియట్గా పోలీసు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం, బాధ్యత పోలీసు వాళ్ళు. చాలా కట్ అయింది. మీరు కూడా చూసుంటారు గాయం. చాలా కట్ అయింది. పాపం చాలా విలువలు ఆడిపోయాడు ఆ దెబ్బకి. నేను పక్కనే ఉన్నాను. చాలా విలువలు ఆడారు. అయినా కానీ ఆయన ఓర్చుకుని మళ్ళీ